అందరికీ నమస్కారం. సూర్యదేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి మీకు తెలుసా? భగవంతుడు లేడని అనేవారు ఉండవచ్చు, కానీ వెలుగు వేడి లేవని వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవరూ అనలేరు. జాతి మత దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోక సాక్షి. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించటానికి కూడా సాధ్యం కాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుణ్ణి భక్తిభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సాంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికి, మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా 2 పర్వదినాలను మనం జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచికగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్థ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. అన్నిటికీ సమానమనే దానికి సూచిక కూడా ఆయనే. పూరి గుడిసె మీద, రాజ సౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తాడు. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యా విజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనటానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తన వెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించటం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయ పాత్రను వరంగా ఇస్తాడు. ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ప్రార్థించి సమంతకమణిని పొందుతాడు కూడా. ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. వెలుగు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. విద్యా వివేకాలకు, బుద్ధి వికాసానికి వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడు వేద శాస్త్రాది విద్యలన్నింటిలోనూ నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రం. ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుని నుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక, పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి కూడా. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్య భగవానుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. అన్నింటికీ కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియనొక దానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువని, సూర్యకాంతే జ్ఞానమని చెప్తారు. శరీరంలో 24 తత్వాలుంటాయని, సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని అంటారు. పంచభూతాలలో ఆకాశము, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న 6 చక్రాలను వెలుగు పైనుంచి కిందకి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కింద నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్దానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమము అవసరం లేదు. వెలుగు అన్నింటికంటే వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతో కాలం పాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారు ఉంటారు. పంచభూతాలతో కూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనము, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపార శక్తులను, వాటిని మేలుకొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశమే ఉండదు. సూర్య నమస్కారాలు, ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కల్పిస్తుంది. శరీర,
ప్రాణ, మనస్సులను మూడింటిని విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవటానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారిపోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి. సూర్యకిరణాలు 7 రంగుల్లో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజ రంగు వేడిని కలిగించి శైత్య సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్టం చేస్తుంది, కీళ్ల నొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది. ఇక నీలం రంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. ఈ 3 రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో 3 వర్గాలుగా విభజించి చికిత్సను ఉపయోగిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలు మన ఆలోచన ప్రక్రియను శుద్ధి చేసి తగు విధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగిన మనస్సు సౌర వ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలో వలె ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియకుండా చేసేదే మాయ. నేను ఎవరు అని ప్రశ్నించుకొని ఒక్కసారి మన ఆలోచనను, చూపును లోపలికి మరలించుకుంటే అసలు సత్యం బోధపడుతుంది. వెలుపలి సూర్యుని కంటే 1000 రెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మన లోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మన లోపలే ఉన్నాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోకుండా మాయ అడ్డుపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. స్వస్తి.